శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ వివరణలో వాగ్దేవతల గురించి తెలుసుకున్న తదుపరి వివరాలు తెలుసుకుందాం. ఒకనాడు లక్ష్మీనారాయణులు, ఇంద్రాణి దేవేంద్రాదులు, శివపార్వతులు, వాణి బ్రహ్మలు, ఇతర దేవదేవతాగణాలన్నీ తమ తమ సేవలు పరివారంతో కూడి మహర్షులు, వాలఖిల్యులు ఆదిగా గల పురుషోత్తములను ఎడుకుని శ్రీ లలితాదేవి కొలువుదీరి ఉన్న సభకు విచ్చేశారు. జగదాంబను మనసా వాచా శిరసా ప్రణమిల్లి ఆమె కనుసంఖ్య మేరకు ఉచితాసీనులయ్యారు. అంటే ఆమె కనుసంఖ్యలతోనే అమ్మవారు వాళ్ళందరినీ కూర్చోమని ఆదేశించారు. అనంతరం వసిన్యాది వాగ్దేవతలు సభ నుంచి లేచి నిలబడి తొలివందనాన్ని శ్రీ లలితా పరమేశ్వరికి అందించి సభయందలి వివిధ దేవతలకు తమ పరమపావన వందనాలు అర్పించి అనంతరం పరమేశ్వరి, నీ ఆదేశానుసారం మేము నీ రహస్యతత్వాన్ని వివిధ రీతులా ప్రస్తుతించాము. వాటిని నీకు వినిపించి నీ ఆశీస్సులు అందుకోవాలని పరితపిస్తున్నాము. మాత, వాటిని వినిపించేందుకు ఆజ్ఞనిమ్ము అని కోరారు. అందుకు సంతసించిన లలితా పరమేశ్వరీదేవి చిరునవ్వుతోనూ కనుసన్నలతోనూ ఆదేశించింది. వెంటనే తాము వివరించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని వీణులు విందుగా వినిపించారు వాగ్దేవతలు. ఆ రహస్య స్తోత్రాన్ని వినినంతనే ఆమెకు ఎక్కడ లేని ఆనందం, పరవశం కలిగింది. సభాసదులైన దేవదేవతలకు నూతనోత్తేజం, ఆహ్లాదం వెల్లివిరిశాయి. వసిన్యాది దేవతల ఆసక్తికి, వారి రచనకు జయము జయము, శ్రీమాతకు అంటూ హర్షధ్వానాలు మారుమ్రోగాయి. గంధర్వులు దేవగానంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయదుందుబులు మ్రోగించారు. మహర్షులు వేదకీర్తనతో శ్లాఘించారు. కాసేపటికి సభ నిశ్శబ్దమైంది. వారందరి హర్షం వ్యక్తమైన అనంతరం ఏర్పడిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ లలితాంబ ఇలా పలికింది. దేవదేవులారా, నా ఆదేశాన్ని అనుసరించి వాగ్దేవతలు అత్యున్నతమైన నా రహస్యతత్వాన్ని అద్భుతంగా వినిపించారు. నాకెంతో ప్రీతికరంగానూ ఆనందంగానూ ఉంది. సర్వశ్రేష్ఠత్వాన్ని పొంది ఉన్నది ఈ స్తోత్రం. దీనిని మీరెల్లవేళలా వింటూ ఉండండి. ఈ నా రహస్య స్తోత్రాన్ని చతుర్దశ భువనాలందలి భక్తులందరి యందు విస్తరింపచేయండి. ఎవరైతే తమ జన్మలో కనీసం ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు కాగలరు. శ్రీచక్రమును అర్చించి శ్రీవిద్యా మంత్రమును జపించి ఆపై నా ఈ స్తోత్రాన్ని పఠించాలి. అలా చేయలేని వారు నా సహస్రనామాన్ని మాత్రం పఠించినా చాలు, సకల ఐశ్వర్యాలు, సకల సంపదలు పొందగలుగుతారు. సకలాభీష్టాలు వారికి సిద్ధిస్తాయి. నా సహస్రనామ స్తోత్రాన్ని పఠించిన వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు కాగలరు. వారిని ఎవరైనా ఎటువంటి మాటలతో కించపరిచినా వెంటనే తగిన దండనకు గురి కాగలరు. మీరెల్లరూ కూడా సకల శక్తిత్వము, సర్వశ్రేష్టమయమైన ఈ సహస్రనామ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించండి. ఈ సహస్రనామ స్తోత్రాన్ని ఉపాసన చేయండి. యావత్ సృష్టికి శుభమస్తు అంటూ ఆదేశించింది. అనంతరం బ్రహ్మాది దేవతల నుండి ఆ సర్వోత్తమమైన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం హయగ్రీవుని ద్వారా అగస్త్య మహామునికి చేరుకుని అలా భూలోకాన విస్తరించింది. శరన్నవరాత్రుల్లో ఒక్కరోజైనా శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసిన వారికి సకలాభీష్టాలు సిద్ధిస్తాయి. స్వస్తి.